హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఈ సారీ ఒక గోల్డ్ కలర్ టిష్యూ శారీతో హాఫ్ శారీ డిజైన్ చేసుకున్నాను. అది ఎలా డిజైన్ చేసుకున్నా అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను డిజైన్ చేసుకున్న హాఫ్ శారీ అయితే ఇదే అనమాట. ఎంత బాగా వచ్చేసిందో. యాక్చువల్లీ నేను మా మమ్మీ దగ్గరే కదా నేర్చుకున్నాను. నేను ఫస్ట్ టైం మొత్తం స్టిచ్చింగ్ మొత్తం అయిపోగానే మా అమ్మకు ఒక పిక్ పెట్టాను. మా అమ్మ అయితే చాలా చాలా బాగుంది, ఫుల్ ఇంప్రెస్ అయిపోయారనమాట నా స్టిచ్చింగ్కి. చాలా బాగుంది మోని, అసలు గురువుకు మించిన శిష్యురాలు అయిపోయినా అని చెప్పేసి నన్ను పొగిడారనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ మా అమ్మ దగ్గర నుంచే మొత్తం నేర్చుకున్నాను అనమాట. మా అమ్మ ఏదైనా స్టిచ్ చేశాక ఇది ఇంకా ప్రాపర్గా రావాలి, ఇది ఇలా రావాలి అని చెప్తారనమాట. ఈసారి నేను చూపించినప్పుడు అమ్మ అయితే చాలా చాలా బాగుంది, ఇలా నాకు చెప్పారనమాట. గురువుకు మించిన శిష్యురాలు అయిపోయాయి అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అంటే నాకు కూడా బాగా నచ్చింది అనమాట ఈ హాఫ్ సారీ. చాలా బాగా స్టిచ్ చేశానని చెప్పి చాలామంది, అంటే హస్బెండ్, అలాగే మా ఆడపడుచు, మామీ, మామ అందరూ చెప్పారనమాట. అక్క అంతా వాళ్ళంతా చాలా బాగుంది మోని అని చెప్పారు. బట్ గివ్ అవే అంటే మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము అని చెప్తున్నారనమాట. బట్ ఇంట్లో వాళ్ళ కోసం కాదు అని చెప్పాను. గివ్ అవే ఎవరైనా పార్టిసిపేట్ అవ్వండి, ఒకవేళ విన్ అయ్యే ఛాన్స్ ఉంటే మీకు కూడా వస్తుంది కదా అని చెప్పాను. చాలా చాలా బాగుంది ఈ హాఫ్ సారీ అయితే. ఫస్ట్ వచ్చేసి లెహెంగా చూపించేసాను. యాక్చువల్లీ నేను ప్రీవియస్ వీడియోలో ఒక దాంట్లో ఆల్రెడీ చెప్పానమాట. నేను టిష్యూ శారీస్ తీసుకున్నాను. ఆ వీడియోలో ఒకసారి లింక్ కూడా పెడతాను కావాలంటే. అందులో నేను ఆరెంజ్, గ్రీన్ అలాంటి కలర్స్లో తీసుకున్నాను అనమాట. వాటితో కూడా నేను ఇలానే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాను. సేమ్ అలానే గోల్డ్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మంచిగా గోల్డ్ కలర్ టిష్యూ శారీ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. 700 రూపీస్ది తీసుకున్నాను. యాక్చువల్లీ ఇందులో మనకి 400లో ఉంది, 350లో ఉంది, 500లో కూడా ఉంది. బట్ ఇది 750 అలా పడింది అనమాట. 700 750 ఎంతో పడింది. అంటే ఇచ్చేది మంచి క్వాలిటీ మంచిగా ఉండాలా కదా అని చెప్పేసి నేను మంచిదే చూస్ చేసుకున్నాను అనమాట ఇచ్చేకి. ఇలా చూసారంటే ఇది వచ్చేసి మనకి బెల్ట్కి వచ్చేసి నేను బార్డర్నే చూస్ చేసుకున్నాను. ఎందుకంటే బెల్ట్ కూడా హైలైట్ అవుతుంది. నార్మల్ టిష్యూ ఇలా లేకుండా ఇలా బెల్ట్ అయితే పెట్టాను అనమాట. ఇంక ఇక్కడంతా చూసారంటే ప్లీట్స్ అంతా నేను ఐరన్ చేసి పెట్టేశాను. ఇలా మొత్తం ఇలా వచ్చేసింది. కింద చూసారంటే ఇది బార్డర్, పైన బార్డర్ కూడా దీనికి జాయిన్ చేశానమాట. ఇలా మంచిగా ఎలా స్టిచ్ చేశానంటే లోపల కూడా మనకి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు కనిపిస్తుందా, నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేశానమాట. అంటే మనకి స్టిచ్చెస్ మొత్తం ఇలా జాయిన్ చేశాక ఇలా పీసులు పోకుండా ఓవర్లాక్ అనేది డబుల్ ఓవర్లాక్ చేశాను. చాలా నీట్గా వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్కి మొత్తం ఎక్కడ ఏది పోకుండా మంచిగా స్టిచ్చింగ్ చేశానమాట. చాలా మంచి ఎఫర్ట్ పెట్టేసి స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి నేను ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ కోసం నేను గివ్ అవే పెట్టానమాట. మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు కూడా అక్కడ ఫాలో అయిపోయి అక్కడ చెప్పిన రూల్స్ని ఫాలో అయిపోయి మీరు కూడా ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఇంక ఇలా మొత్తం ఇది యాక్చువల్లీ ఒక శారీ మనకి 5.5 మీటర్ వస్తుంది కదా. 5.5 మీటర్స్ వచ్చిన శారీలో మనకి పళ్ళు తీసేసాను. పళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 70 మీటర్స్ ఎంతో వచ్చిందనమాట. ఆ పళ్ళు తీసేసాక బ్లౌజ్ పీస్ మనకి వైట్ థ్రెడ్తో వచ్చిందనమాట. బ్లౌజ్ పీస్ వచ్చేసి వైట్ థ్రెడ్ మిక్స్ అయింది. అంటే ఇక్కడ చూసారంటే మనకి ఇలా గోల్డ్ జరీతో మొత్తం వచ్చేసింది కదా. బట్ బ్లౌజ్ పీస్కి ఎలా అంటే కొంచెం వైట్ లైన్స్ వచ్చి మనకి అది బాగా కనిపిస్తుంది అనమాట. గోల్డ్ షేడ్ లేకుండా కొంచెం వైట్ షేడ్ వస్తుంది. నాకు అది నచ్చలేదు. సో బ్లౌజ్ పీస్ అలానే తీసేసాను. దీంట్లోనే నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. దీంట్లోనే ఇలా నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను అనమాట. ఇలా మంచిగా రౌండ్ నెక్ ఇచ్చేసి మొత్తము బ్యాక్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చేసాను అనమాట. ఇలా మంచిగా రౌండ్ నెక్ ఇచ్చేసాను. అనమాట. ఫ్రంట్ బ్యాక్ అంతా రౌండ్ నెక్తో ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇది కొంచెం స్టిఫ్ ఉంది కదా, ఇలా కనిపిస్తుంది. బట్ వేసుకుంటే ఇలా కూర్చుంటుంది అనమాట. ఇలా బ్యాక్ ఫ్రంట్ మొత్తం రౌండ్ నెక్ పెట్టేసి బ్యాక్ హుక్స్ పెట్టేశాను అనమాట. ఇలా మొత్తం థ్రెడ్స్కి వచ్చేసి నేను ఇవి కొనేసి పెట్టాను అనమాట. అండ్ కింద ఇలా డిజైన్ చేసేసాను. ఇది వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ మొత్తం పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ మంచిగా ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇలా బార్డర్ పెట్టేసి మంచిగా స్టిచ్ చేశాను. చాలా బాగా కుదిరింది అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఇలా మనకి ఫ్రంట్ కూడా రౌండ్ నెక్ చాలా బాగా కుదిరింది. ఫ్యాబ్రిక్ అయితే మనకి జారిపోయే ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి ఎలా వేస్తే అలా కూర్చునింది అనమాట. అంటే స్టిచ్చింగ్ చేసేకి ఈజీగా వచ్చేసింది.
ఇది బ్లౌజ్ ఇలా దీంట్లోనే స్టిచ్ చేసేసాను. అండ్ మిగతా 4.5 మీటర్ మొత్తం నేను ఇలా దీనికే పెట్టేశాను అనమాట. మొత్తము దీని లోపల లెహెంగాకి లోపల కూడా నేను లైనింగ్ కూడా తీసుకున్నాను. ఈ లైనింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 3 మీటర్స్ పెట్టాను అనమాట. ఎందుకంటే లోపల క్యాన్ వేసినప్పుడు మనకి క్యాన్ కొంచెము ఇట్లా ఎక్కువగా ఉంటుంది కదా, సో మనకి లోపల తక్కువ లైనింగ్ లేకుండా ఇది కూడా 3 మీటర్స్ వేస్తే బాగుంటుంది అనమాట. సో అందుకనేసి ఇది కూడా 3 మీటర్స్ క్రేప్లో తీసేసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం ఇలా బార్డర్ ఇలా జాయిన్ చేసి మొత్తం ప్లీట్స్ పెట్టేసి స్టిచ్ చేశాను. బెల్ట్కి అయితే ఇదే బార్డర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ చూసారంటే ఇలా క్లిప్ ఇచ్చేసాను అనమాట హుక్స్ లాగా. అండ్ ఇక్కడ ఒక సైజ్ ఎవరికైనా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఇలా స్టిచ్ చేశాను. అండ్ ఎవరికైనా ఇంకా కొంచెం లావ్ అనిపిస్తే కొంచెము టైట్గా అనిపిస్తే ఇంకో హుక్స్ వేసుకోవచ్చు అనమాట. ఇవి బయట అయితే ఈజీగా ఒక 10 రూపీస్కే దొరికిపోతాయి, 5 రూపీస్కి అలా. ఇలా ఇక్కడ ఇంకోటి వేసుకోవచ్చు. అండ్ ఇది ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకా ఇక్కడికి కూడా ఒకటి వేసుకొని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈ నడుం సైజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు, ఈ నడుం సైజ్ వాళ్ళైనా కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి కూడా పెద్ద సైజు అని ఏం లేకుండా యాక్చువల్లీ నాది 34 సైజ్ అనమాట. దీన్ని 32 వాళ్ళు వేసుకోవచ్చు, 36 వాళ్ళు వేసుకోవచ్చు. ఎందుకంటే లోపల ఫ్యాబ్రిక్ వదిలాను ఎక్కువ. ఒకవేళ చూడండి ఇంతవరకు వదిలాను అనమాట. ఒకవేళ లూజ్ అయింది అనుకుంటే కొంచెం ఇంకొక స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ టైట్ అయిందంటే ఒక కుట్టు తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం మనకి మొత్తం ఇలా ఇచ్చేసాను అనమాట. సో చాలా ఉంది లోపల ఫ్యాబ్రిక్, ఇటు సైడ్ అటు సైడ్ మనము వేసుకొని ఇప్పుకునే కూడా. ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. దీనికి ఇప్పుడు దుపట్టా ఇది అది అని ఏం లేదనమాట. ఎటువంటి దుపట్టాతో అయినా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పైన గోల్డ్ కలర్ కింద గోల్డ్ అంతా వచ్చేసింది కాబట్టి గోల్డ్ మీదకి ఎటువంటిదైనా కూడా సెట్ అయిపోతుంది. వైన్ కలర్, రెడ్ కలర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఆరెంజ్ కలర్, ఎలాంటి కలర్స్ అయినా కూడా, రోజ్ కలర్, ఏ కలర్స్ అయినా కూడా సెట్ అయిపోతాయి అనమాట దుపట్టాస్. నేను కొన్ని దుపట్టాస్తో నా దగ్గర ఉన్న దుపట్టాస్తో నేను వేసుకొని చూపిస్తాను. కొన్ని దుపట్టాస్తో చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ నేను దీనికి పర్టికులర్గా గివ్ అవే ఇచ్చేదానికి దుపట్టా అయితే ఇలా ఆరెంజ్ కలర్లో తీసేసుకున్నాను. ఇది కూడా శారీనే అనమాట. ఈ శారీని నేను 2 పీసెస్గా తీసాను అనమాట. యాక్చువల్లీ ఇందులో 2 పీసెస్గా తీసాను. నేను 2.5 మీటర్ వచ్చేసి ఈ దుపట్టాకి తీసాను. ఇంకో 2.5 మీటర్ పక్కన ఉంటుంది కదా శారీ పీస్లో. అండ్ అది వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇంకొకటి నేను ఇలా ఒకటి ఇన్స్టాలో ఒకటి యూట్యూబ్లో రెండిట్లో నేను ఇలానే సేమ్ హాఫ్ శారీ గివ్ అవే ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. బట్ అయితే నాకు ఇంకా యూట్యూబ్లో అంత రీచ్ అయితే రావట్లేదు, వీడియోస్కి అంత పుష్ అవ్వట్లేదు అనమాట. సో నేనేం చేయలేను. బట్ అది 5K వచ్చాక నేను ఇలాంటిదే ఇంకొకటి ప్లాన్ చేసి యూట్యూబ్లో కూడా ఇద్దాము అని అనుకుంటున్నాను. సో అలా గివ్ అవే ప్లాన్ చేద్దామని అనుకున్నాను. బట్ 5K రీచ్ అయ్యాక నేను ఇలాంటి హాఫ్ శారీ ఇంకొకటి తెప్పించి స్టిచ్ చేపించి మొత్తము యూట్యూబ్లో కూడా పెడతాను. అప్పుడు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి హాఫ్ శారీలో తీసాను అనమాట. ఇది మొత్తం సేమ్ ఇలా మనకి కింద పళ్ళు వస్తుంది కదా, ఇది పళ్ళుకి కూడా మనకి ఇలా సైడ్ ఇక్కడ టాజల్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మంచిగా దుపట్టాకి చాలా బాగుంటుందని చెప్పేసి ఇది పెట్టాను. అండ్ దీనికి పెద్ద బార్డర్ వచ్చింది కదా, నేనైతే ఈ బార్డర్ ఎంత ఉందో అంతే కట్ చేద్దాం అనుకున్నా. బట్ మళ్ళీ ఎందుకు శారీ ఇలా అంటే మనం ఇలా దుపట్టా ఇలా వేస్తే ఇంతే చిన్నగా కనిపిస్తుంది, బార్డర్ పెద్దగా ఉండడం కూడా బాగా అనిపించింది అనమాట నాకు. సో మొత్తం సెట్ అన్నట్లు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను అలానే పెట్టేశాను. ఇది వచ్చేసి దుపట్టాగా తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఒకసారి వేసుకున్నది కూడా వీడియో పెడతాను చూడండి. యాక్చువల్లీ నేను ఇన్స్టా కోసం వేసుకున్న వీడియో పెట్టుకున్నాను. సో అన్నిటికీ అదే పెడతాను అనమాట. ఒక్కసారి వేస్తాను అండ్ వీడియో కోసం చూపిస్తాను, ఇంకా అంతే ఎత్తి పెట్టేస్తాను. గివ్ అవే విన్నర్ అనౌన్స్ చేసినప్పుడు నేను దాన్ని పోయి అంటే కొరియర్ చేసేకి రెడీగా అట్లే పెట్టేస్తాను అనమాట. దీన్ని ఇలా మొత్తం ఇంకా ప్యాక్ చేసి పెట్టేస్తాను. నేను ఒక్కసారి వేసుకున్న వీడియోని ప్రతి దాంట్లో చూపిస్తా. యాక్చువల్లీ అది మళ్ళీ ఏమైనా రీచ్ ఉంటుందేమో అని ఇంకోసారి కూడా అప్లోడ్ చేస్తుంటాను నేను అంతే. సో ఇది హాఫ్ శారీ మొత్తం అవుట్ఫిట్ అయితే ఇలా డిజైన్ చేసుకోవచ్చు. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా డిజైన్ చేసుకోండి అండ్ లుక్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే మా ఆడపడుచు మా అన్న పెళ్ళికి కూడా మేము ఇలానే డిజైన్ చేపించాము. గోల్డ్ కలర్ సేమ్ దీంతోనే హాఫ్ శారీకి మొత్తం లెహెంగా స్టిచ్ చేపించేసి పైన వచ్చేసి మెరూన్ కలర్లో బ్లౌజ్ తీసుకున్నాము. అది ఫుల్ వర్క్ చేపించేసి గోల్డ్ దుపట్టా తీసుకున్నాం అనమాట. చాలా చాలా బాగుంది. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. సో వచ్చేసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేయించుకొని లేదంటే దగ్గరలో ఉన్న టైలర్తో ఏదైనా ఇలా స్టిచ్ చేయించుకొని ఐడియా చెప్పి ట్రై చేయండి. సో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్ యూ గైస్, బై బై.